జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు హన్మంతరావు మీడియా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ బీసీ అయుండి బీసీలకు ద్రోహం చేస్తున్నాడని దేశానికి 3 సార్లు నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. ఆయన బీసీ అయి కూడా బీసీలకు న్యాయం చేయటం లేదని అన్నారు. అగ్రకులానికి చెందిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బీసీల గురించి ఆలోచిస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ 4500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో ఎస్సీతలో ఎస్సీ ఎస్టీల కన్నా బీసీలు ఎక్కువగా ఉన్నారని, బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారని గమనించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాసుల బాలరాజ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మహమ్మద్ నయీం, పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్, పండ్లరాజు, గంప ప్రసాద్, కారంగుల అశోక్ రెడ్డి, భూమని బాలరాజ్, పుట్నాల శ్రీనివాస్, గుడుగుల శ్రీనివాస్, కౌనివాస్, కౌన్సిలర్లు అంజాద్, ఇసాక్ షేరు, సుతారి, రమేష్, మహమ్మద్ సలీం, జావిద్, వాజిద్, ఆమీర్ లడ్డూ, కల్లెన్ సత్యం, గోనె శ్రీనివాస్, చాట్ల రాజేశ్వర్, సిరాజ్, కన్నయ్య, అన్వర్ అహ్మద్, లక్ష్మీ రాజా గౌడ్, కిరణ్, ప్రవీణ్ రాజా గౌడ్, ఖుర్షీద్, టింకు భరత్, కార్యాలయ కార్యదర్శి లక్కపత్తిని గంగాధర్, ఘాజీ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 3వ రావడం, కానీ ఆయన ఒక బీసీ ఉండి కూడా బీసీల గురించి ఎలాంటి ఆలోచన చేస్తలేడు. అదే అగ్రకులాల్లో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గాని, అగ్రకులాల్లో పుట్టిన రేవంత్ రెడ్డి గారు ఏదైతే భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ చేసి 4500 కిలోమీటర్లు నడిచి ఆయనకు రైతులు కలిశారు, నిరుద్యోగులు కలిశారు, అక్కడున్న ప్రజానికం కలిశారు. వారితో పాటు వారికి తెచ్చుకున్న తర్వాత ఆయనకు ఒక ఆలోచన ఉంది. నేను ఇంతవరకు ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుందని అనుకున్నా, కానీ వారికంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని ఆయన ఒక స్లోగన్ ఇచ్చారు. అది ఆయనకున్న మనసున్న మాట, వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతకు ఆగలే ఆయన ఇచ్చినా ఇచ్చేదాన్ని ఇంటి భాగీదారి అనడం. దేశమంతంలో ఏ నాయకుడు కూడా ఇప్పటి వరకు అలాంటి ప్రజలకు భరోసా ఇయ్యలే. ప్రధానమంత్రి 3 సార్లు గెలిచిన, నేను 3 సార్లు కలిసిన ఆయన అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్ గా ఓసారి 42, ఓసారి 64, ఓసారి 85 మంది కూడా కలిశాం. ఆయన కోరిక మేము ఒకటి, అయ్యా మాకు ఎక్కువ జనాభా ఉన్నది, జనాభా ప్రభుత్వం మా బడ్జెట్ మాకు సరైన న్యాయం జరగాలి అని. దానికి ఏమన్నారు, కులగన చేయొద్దన్నారు. ఆయన అన్నాడు, కులగన ఎందుకు చేయొద్దురావు, కులగన చేస్తే పరిస్థితి తెలుస్తుంది, మందితో తెలుస్తుంది, వాళ్ళ అభివృద్ధి తెలుస్తుంది కనుక క్యాస్ట్ వైజ్ సెన్సస్ చెయ్యాలి అని ఇంకో బోర్డు కూడా చెప్పాడు. నో బడికి ఇంటర్ఫియరెన్స్ అని కూడా చెప్పాడు. ఫీడ్బ్యాక్ చెప్పినా ఇప్పటిదాకా అది యాడ్ అయితే లేదండి. ఇంతకంటే అన్యాయం ఏంటి? నరేంద్ర మోడీ నువ్వు ఒక బీసీ ఉండి నువ్వు నీకు నువ్వే చెప్పుకుంటూ నేను కానుగా అంటే నూనె తీసేవాళ్ళు, నూనె తీస్తలేవు, బీసీలకు న్యాయం చేస్తావు. నువ్వు ఎప్పటి బరాబరి ఉన్నదో లేదో తెలుసుకోవాలి తెలియదు. ఎందుకంటే నువ్వు నూనెని నీటే చాయ్ వాళ్ళ ఈ దేశ ప్రధానమంత్రి చాయ్ అక్కడ పోయింది, నువ్వు ఇక్కడ పోయింది, మేము రోడ్డు కనుక తప్పనిసరిగా ప్రతి కార్యకర్త కూడా రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకుపోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ దాని మీద పాల్గొనాలి. మన అభివృద్ధి ఏమేం చేస్తున్నాం ప్రజలకు చెప్తూ ఈ ఓటు హక్కును కూడా ఉపయోగించుకోవాలి అని చెప్పడానికి మరి నేను రాష్ట్ర ప్రభుత్వం అందరినీ
సర్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే బూత్ కమిటీ నుంచి బ్లాక్ కమిటీ వరకు ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు ఆ ఏరియాలో ఎవరెవరు ఉన్నారు అందరినీ వాళ్ళను చేర్చడానికి మనం ప్రయత్నం చేయకపోతే వాళ్ళు ఇవాళ రేపేముంది ఎలక్షన్ కమిషన్ మందిని పంపిస్తుంది, వాళ్ళే రాసుకుంటారు, అంటే మన పేరు డిలీట్ చేస్తుంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలనేది నా ఉద్దేశం. దీనికి ప్రతి ఒక్కరు కూడా కూడా మీటింగ్ అయింది. ముఖ్యమంత్రి గారు అన్నారు ఈ ఇష్యూలో ఫస్ట్ టైం ఐ వాంట్ టు కంగ్రాచులేట్. నేను నెలలో ఒక రోజు పూర్తి టైం ఇస్తా పార్టీ గారు, గవర్నమెంట్ లో రోజు చేస్తా, ఒక దినం నేను ఇస్తా, అట్లనే మందులు కూడా ఇవ్వాలి. కనుక ఇది ఒక సదవకాశం. ప్రతి కార్యకర్త కూడా ఇవాళ మీ చేతికి ఒక అవకాశం వచ్చింది, మీ చేతికి సెల్ ఫోన్లు వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది, టీవీలు వచ్చినాయి. ఇవన్నీ ఉన్నా మనం ప్రజల దగ్గరికి పోకపోతే మర్చిపోతుంది. కనుక ప్రజల దగ్గర ఉండి ఈ తక్కువ సమయం ఉంది, దాని మీద ఎన్నో 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి, 2 బెడ్రూమ్ కానీ అదేవిధంగా విద్యార్థులు కానీ ఇవన్నీ కూడా ఏ కార్యక్రమాలు దీంతో పాటు మనం ఎన్రోల్మెంట్ చేయించాలి ఓటర్లు. అది దాని మీద మీ పైన బాధ్యత ఉంటుందని సీనియర్ నాయకులుగా, మాజీ పిసిసి అధ్యక్షుడుగా, ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఎందుకు చెప్తుందంటే, నేను గతంలో పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు మేము పోయినాం. అయ్యా డైరెక్టర్ ఎవరు ఐఎఫ్ఎల్ కాదు, మేము లోకల్ లాంగ్వేజ్ లో చదువుతాం, తెలుగు, మలయాళం, ఒరియా, కానీ మాకు టాలెంట్ ఉన్న దేవుడు ఇచ్చింది, మాకు అవకాశం ఇవ్వాలంటే అన్నాడు కొట్టేసి సార్ అందరు అన్యాయం జరుగుతుంది సార్. మనం ఓటర్లను ఏ విధంగా నమోదు చేయాలి, ఓటర్లు ఎక్కడున్నారు వాళ్ళకి సరిగా చేయాలి, లేకపోతే వాళ్ళు ఏం తీసుకుంటే అదే అనుకుంటారు. మన దగ్గర ఉన్నదానికి ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ చూడండి ఈ పేరు డిలీట్ ఎట్లా చేసిందని చెప్పడానికి, తర్వాత చెప్తే ఏం లాభం అవుతుంది. ఎలక్షన్ అయిపోయినట్టు మనం మాట్లాడుతున్నాం. కానీ ఎలక్షన్ ముందు ఇదే ఆలోచన రాహుల్ గాంధీ గారు చెప్పారు, మీనాక్షి గారు, అదేవిధంగా మన మహేష్ కుమార్ గారు మన మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు నేను తప్పక టైం ఇస్తాను, 1 డే ఫుల్ టైం పర్ఫార్మెన్స్. కనుక ఇలాంటి ఆపర్చునిటీ ప్రతి కార్యకర్త ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. వాడు ఎందుకు తిరుగుతుందో ఇక్కడ మాకు తెలియదు. Like, comment, and subscribe.